ఏమైనా అడగొచ్చు, పర్వాలేదా అండి? అడగొచ్చా అండి? ఒక క్వశ్చన్ అడగొచ్చా? అడగొచ్చా అండి? పర్లేదు. అంటే ఏం అడుగుతాం అంటే మీరు మరి పెద్దగా స్క్రిప్ట్ సాగితే నా దగ్గర లేదు, మీ దగ్గర ఉందని తెలిసిపోయింది. అది కాదు ఇంకేంటి అంటే మహేష్ బాబు గారితో సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి? ఆర్ఆర్ఆర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మీ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అని ప్రీ రిలీజ్ ఎప్పుడు జరుగుతుంది? అదండి మేము చాలా క్వశ్చన్లు అడగాలనుకుంటున్నాం. మేము ఒకసారి చెప్తారా మాకు వీటన్నిటికీ సమాధానం ప్లీజ్? అవన్నీ తెలియదు. ప్రీ రిలీజ్ మాత్రం సుమా యాంకర్, అది మాత్రం కన్ఫర్మ్. త్వరగా పెట్టరా, నాకు మోకాళ్ళ నొప్పులు వచ్చేలోపు. అండ్ మిస్టర్ శేష్, అడవి శేష్, టు ప్లీజ్ స్పీక్. Hey guys, చాలా ఎంతో ఉన్నా, ఎక్సైటెడ్ ఉన్నా, నర్వస్ ఉన్నా, చేతి మీద రాసుకొని వచ్చా ఏం చెప్పాలో మర్చిపోకూడదని. యునో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ గైస్. లవ్ యూ సో మచ్. స్టేజ్ మీద వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ అంటా నేను గెస్ట్ కన్నా, they've been there for me, from Rajmouli sir to Shobhu garu, from Shobhu garu to dear friends like Gary. Everybody has been here for me since the beginning of my career. Cinemalo panchesin technicians ki and all the actors ki, my co-star Meenakshi, everybody, thank you for working with me and making me a better actor. అయితే ఇక్కడికి యాక్చువల్గా ఇంకో ఫ్రెండ్, ఒక సర్ప్రైజ్ గెస్ట్, మా డియర్ స్వీటీ అనుష్కని తీసుకొద్దాం అనుకున్నాం. తనకి కొంచెం జలుబుగా ఉండటం వల్ల రాలేకపోయింది. బట్ తను ఇక్కడ ఉన్నా లేకపోయినా తను అండ్ ఆల్ ది గెస్ట్స్ హియర్, వాళ్ళ బ్లెస్సింగ్స్ మాకు ఎప్పటికైనా ఉంటాయని నాకు తెలుసు. యూనో ఇక్కడ వచ్చిన గెస్ట్స్ అందరికీ ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది. ఆ కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే మేమందరం కూడా బయట నుంచి వచ్చి ఇండస్ట్రీలో అడుగుపెట్టి కష్టపడి సాధించి హార్డ్ వర్క్ చేసి ఈరోజు మీ ముందు నిలబడుతున్నాం. అండ్ దట్ ఈస్ ద కామన్ ఫ్యాక్టర్ ఇన్ ఎవ్రీబడి. వెన్ యూ లుక్ ఎట్ సమ్మన్ లైక్ విశ్వక్, హిట్ లాంటి సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి ఈరోజు అందరికీ ధమ్కీ ఇచ్చే స్థాయి, ధమ్కీ అనే సినిమా ఇచ్చే స్థాయికి వచ్చాడు. మై ఫేవరెట్ యాక్టర్, మై డియర్ నాని బ్రో, ఆయనకి విషయం తెలుసో లేదో నాకు తెలియదు, బట్ ఐ హావ్ సెడ్ ఇట్ ఇన్ మెనీ ఇంటర్వ్యూస్. అంటే అప్పుడు అష్టాచమ్మ నుంచి ఇప్పుడు దసరా దాకా, టు సీమ్ ఇన్ ద డిఫరెంట్ రోల్స్ దట్ హవ్ ఇన్స్పైర్డ్ మీ, డిఫరెంట్ గెటప్స్. నాని సినిమా నచ్చనివాడు ఉండడు, నాని నచ్చనివాడు ఉండడు నాతో సహా. ఈ సినిమా ఫంక్షన్కి చీఫ్ గెస్ట్ రాజమౌళి సార్, అండ్ ప్రాబబ్లీ వరల్డ్ సినిమాకి ఎంటర్టైన్మెంట్ ఇన్ చీఫ్ అట్ ద మూమెంట్. వెల్కమ్ సార్. యూనో నేను బాహుబలి ఒక 70 వలి గారు ఎన్ని రోజులు చేసిన, 70 to 100 days ఉన్నానా, వాట్ ఎవర్ ఐ వాజ్, ద నంబర్ ఆఫ్ డేస్ నేను ఉన్నంతకాలం నేను దూరంగా కూర్చొని అలా గమనిస్తుండేవాడిని సార్ని. ఐ వుడ్ వాచ్ హిమ్. ఒకరోజు రాణా విగ్రహం నిలబెట్టడానికి ప్రయత్నిస్తూ ఫ్రస్ట్రేషన్ వచ్చేసి ఒక రోజు కూర్చొని హీ వాజ్ సేయింగ్ టు రమ్మ గారు, ఈ సినిమా ఆడుతుందంటావా అని అడిగారు. నేను షాక్ అయిపోయాను యాక్చువల్గా. ఐ వాజ్ థింకింగ్, అరే మగధీర లాంటి ఫిల్మ్, ఈగ లాంటి బ్లాక్ బస్టర్ ఫిల్మ్స్ చేసిన అతను ఇలా వై ఈజ్ హీ ఫీలింగ్ దట్ వే అనుకున్నాను. బట్ దట్స్ వెన్ నేను కొంచెం ఆలోచించిన తర్వాత నేను రియలైజ్ అయ్యాను, ఎప్పటికైనా నేర్చుకోవాలి, ఎప్పటికైనా స్టూడెంట్గానే ఉండాలని ఒక భావమేమో అది నేను నేర్చుకున్నాను ఆయన నుంచి. అందరికన్నా ముందు వచ్చి అందరూ వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డేకి ప్లాన్ చేసేవారు, అది నేర్చుకున్నాను ఆయన దగ్గర నుంచి. అండ్ ఎవరినైనా లీడ్ చేయాలంటే అందరికన్నా ఎక్కువ కష్టపడితేనే వేరే వాళ్ళు మన మాట వింటారు, అది కూడా నేను ఆయన నుంచి నేర్చుకున్నాను. ఇన్ మెనీ వేస్ ఈ రోజున సార్కి తెలియదు ఈ విషయం, బట్ నా వర్క్ ఎథిక్కి, నా వర్క్ అప్రోచ్కి మూల కారణం వాజ్ మై బాహుబలి ఎక్స్పీరియన్స్. నాకు తెలియని టైంలో ఐ లెర్న్డ్, అది నాకు ఫిల్మ్ స్కూల్ అనమాట. యూనో కొన్నిసార్లు వెన్ ఐఎమ్ కార్తికి పెళ్ళికి వచ్చినప్పుడు కానీ, లేదా పార్టీస్లో అందరినీ రమ్మ గారిని, వల్లి గారిని, రాజమౌళి సార్ని కలవంగానే నేను హలో హాయ్ అని చెప్పి ఒక ఆక్వర్డ్ స్మైల్ ఇస్తాను అని ఇలా నవ్వుతాను. మాట్లాడటానికి ఏమి లేక కాదు, మాట్లాడే చనువు నాకు రాదు. అంటే అప్పుడప్పుడు అనిపిస్తుంది మన నానిలాగా లేదా రాణాలాగా సరదాగా మాట్లాడచ్చు కదా అని ఫీలింగ్ వస్తుంది. కానీ ఎక్కడో గురువు దగ్గర శిష్యుడు అలా మాట్లాడచ్చా అని ఒక స్టెప్ దగ్గర ఆగిపోతాను నేను.
సో అలా సార్కి తెలియకుండానే ఒక ఏకలవ్యులాగా ఐ బిన్ స్టడీయింగ్ హిమ్, ఐ బిన్ వాచింగ్ హిమ్ వర్క్, ఐ బిన్ వాచింగ్ హిస్ వర్క్ అండ్ ఐ బిన్ గెటింగ్ ఇన్స్పైర్డ్. యూనో నేను హీరోగా ఒక సినిమా చేస్తున్న ఫిలింకి చీఫ్ గెస్ట్గా రావడానికి ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ మూమెంట్ ఫర్ మీ. యూనో అది తెలిసిన ఫ్యూ అవర్స్కి సార్ ఎల్ఏ టైమ్స్ ఎడిటోరియల్ గురించి చదివాను అండ్ అనిపించింది ఇవి రెండింటి నుంచి కూడా నేను ఏదో ఒకటి నేర్చుకోవచ్చని. మనం ఎంత దూరం వెళ్ళినా, ఎంత యూఎస్ జపాన్కి వెళ్ళినా మన వాళ్ళని మర్చిపోకూడదు అనేది నేను నేర్చుకున్నాను ఆ ఎక్స్పీరియన్స్ నుంచి. యూనో ఇవన్నీ చూస్తుంటే, ఈ గుణాలని చూస్తుంటే ఐ థింక్ పీపుల్ షుడ్ లెర్న్ సంథింగ్ అండ్ దట్ ఈస్ క్రెడిబిలిటీ. దట్స్ వాట్ ఐ హవ్ టేకెన్ అవే ఫ్రమ్ ఇట్. నమ్మకం, ఈ బిహేవియర్తో ఉంటే, ఈ వర్క్ ఎథిక్తో ఉంటే నమ్మకం అనేది మన ఆడియన్స్లో, మన ఫ్రెండ్స్లో, మన ఫ్యామిలీలో అందరిలో క్రియేట్ చేస్తాం. ఆ నమ్మకం కోసమే నేను గత 12 ఏళ్ళుగా స్ట్రైవ్ చేస్తున్నాను. ఎవ్రీ ఫిలిం తర్వాత ఐ ఆల్వేస్ వండర్ ద నియర్ అండ్ డియర్ వన్స్, ఆడియన్స్ ఏమనుకుంటున్నారు, ఎలా చేస్తారు, ఎలా చూస్తారు, హౌ విల్ దే ఫీల్, వాళ్ళకి నచ్చుతోందా, నేను తపన పడుతూ ఉంటాను, తపన పడుతూనే ఉంటాను. ప్రతిసారి సక్సెస్ అవుతానో నాకు తెలియదు, కానీ నా ప్రయత్నం ఎప్పటికీ 100% ఉంటుంది. ఐ ప్రామిస్ యూ దాట్. ప్రతి సినిమా కష్టపడినట్టుగా ఈ సినిమా కష్టపడ్డాను, కానీ ఈసారి కొత్తగా నేను కథ రాసుకునే బదులు ఐ వాజ్ హ్యాపీ టు బికమ్ పార్ట్ ఆఫ్ శైలేష్ గ్రాండ్ విజన్. తన హిట్ యూనివర్స్లో ఒక భాగం అయ్యాను. వెరీ హ్యాపీ టు సే దట్. అండ్ శైలేష్ నాకు మొన్న ట్రైలర్ లాంచ్ ముందు చెప్పింది ఏంటంటే హిట్ 3లో కూడా నేను ఉన్నానని చెప్పాడు. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ శైలేష్ ఫర్ దాట్. అంటే అది 1 minute 1 hour నువ్వు చెప్పు తర్వాత. ఐ కెన్ ఓన్లీ సే దట్ హిట్ 2 ఈజ్ అ రివిటింగ్ ఫిల్మ్. మీరు ఏ నమ్మకంతో అయితే నా లాస్ట్ ఫ్యూ ఫిల్మ్స్ చూడటానికి వచ్చారో అదే నమ్మకంతో నేను ఈ సినిమాని చూస్తూ నేను ఎంజాయ్ చేశాను. అదే నమ్మకం నాకు చెప్తుంది ఏంటంటే December 2nd యూ గైజ్ విల్ థరోలీ బి ఎంటర్టైన్డ్, థ్రిల్డ్ అండ్ యూ విల్ ఎంజాయ్ దిస్ ఫిలిం. ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఎంత కాన్ఫిడెన్స్ వచ్చిందంటే, వెన్ ఐ రిక్వెస్టెడ్ నాని బ్రో, వి ఇమ్మీడియట్లీ స్టార్టెడ్ డిస్కసింగ్ హిట్ 2 ద సెకండ్ కేస్ని హిందీలో కూడా డబ్ చేసి రిలీజ్ చేయాలనే డెసిషన్ తీసుకున్నాం మేము. అది కేవలం తెలుగు సినిమా ఉండకూడదు, ఆల్ ఇండియన్ ఫిలిం అవ్వాలని ఒక కోరిక స్టార్ట్ అయింది. సో ఇన్ అ కపుల్ ఆఫ్ డేస్ నాని బ్రో, ఇన్ అ కపుల్ ఆఫ్ డేస్ విల్ బీ అనౌన్సింగ్ ద హిందీ రిలీజ్ డేట్ ఆఫ్ హిట్ 2. ఈ లోపల December 2nd హిట్ 2, మేక్ షూర్ యూర్ ఇన్ థియేటర్స్. ఫైనల్గా నా చిన్న రిక్వెస్ట్ గైస్, సినిమాలో కిల్లర్ ఎవరు, ఎందుకు చేశాడు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ట్విస్ట్. సో ఈ ట్విస్ట్ బయట పెట్టేది డార్లింగ్స్. మీరు ఎంజాయ్ చేయండి. సినిమా ఎంత నచ్చిందో పోస్ట్ చేయండి, లేదా నచ్చకపోయినా పోస్ట్ చేయండి, కానీ ప్లీజ్ డోంట్ పోస్ట్ ద స్పాయిలర్స్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ ఫిల్మ్. December 2nd, I'll see you there. Love you. Thank you so much, Sesh. And as you said, every one of you all, ఈ రోజు ఈ